హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఎండాకాలం కూరల కంటే ఇలా ఫ్రై చేసుకొని చారైనా సాంబార్ అయినా చేసుకొని అందులో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అందులోని పిల్లలకి ఇంకా ఇష్టం. ఇలా చేసి పెడితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు అవి ఎలా చేయాలనేది చూపిస్తాను. అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ బంగాళదుంపతో ఏం చేసినా సరే అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడు ఇలాగా ముక్కలుగా కట్ చేసేయండి. ఇంత ముక్కలుగా ఉండాలి. ఇలాగా ఉంటే ఫ్రై బాగా అవుతుంది. ఇంకా చిన్నవైతే ముద్దగా అయిపోతుంది, పెద్దవైతే మళ్ళీ ఉడకకుండా ఉంటాయి. ఇవైతే కరెక్ట్గా మీడియంగా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో వేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి వేసుకొని అందులో 4 గరిటెల నూనె వేయండి. ఎందుకంటే ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనకి ఫ్రై అయిపోయినాక మళ్ళీ ఆయిల్ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4-5 ఎల్లుల్లిపాయలు చితగొట్టి దంచుకొని వేయండి. 2 స్పూన్లు తాలింపులు వేయండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేయండి. ఎందుకంటే మనం అవి వేగినాక కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి 2-3 ఎండుమిరపకాయలు సరిపోతాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల వాటర్ని వంపేసి వేసేయండి. దుంపలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టకండి. మూత పెట్టామంటే ముద్దగా అయిపోతుంది. మూత పెట్టుకోకుండా ఇలాగే ఫ్రై చేస్తూ ఉండండి. కరివేపాకు వేసేయండి. ముందే ఆయిల్లో కరివేపాకు వేసామంటే చిటపట్లాడుతూ నూనెంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు పోయినాక కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ముందే సాల్ట్ వేసామంటే సరిగ్గా రాదండి, ముక్క మెత్తపడిపోద్ది. అదే తర్వాత సగం వేగాక వేసామంటే కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి, ఏగిపోయినాయి కూడానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది ఒక గిన్నెలోకి తీసేద్దామండి. కనిపిస్తుంది కదా, ఆయిల్ ఒక గిన్నెలోకి తీసాను. ఇలా ఇప్పుడు 1 స్పూన్ కారం వేసేద్దాం. ఇది మసాలా కారం అండి. ఇంక ఇందులో గరం మసాలా పొడి అవి ఏం వేయసర్లేదు. కారంలోనే మేము మసాలా సామాన్లన్నీ వేసి ఆడించుకుంటాం. ఫ్రైలకైతే చాలా బాగుంటుంది. ఇది ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉట్టి చారులోకైనా సరే ఇష్టంగా చాలా బాగుంటుంది, తినేయచ్చండి. అందరికీ నచ్చుతుంది. ఇలా చేశారంటే ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి కామెంట్ చేయండి.